ఆమెకు చేయడం. కానీ ఏమంటారంటే సార్, మీరు కరప్షన్ గురించి మాట్లాడారు, మంత్రులైనా లేకపోతే కాంగ్రెస్ లో కరప్షన్ అయినా ఒక టాక్ ఏంటంటే ఇవన్నీ కూడా హైకమాండ్ కే ఇస్తున్నారు, ఢిల్లీకి అవసరం. ఎందుకంటే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ మూడే రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎలక్షన్ ఫండింగ్ ఇక్కడ నుంచి పోతుంది. ఏ పార్టీ ఉన్నా ఈ రోజు బీజేపీ పార్టీ గానీ, ప్రాంతీయ పార్టీలు గానీ, నేషనల్ పార్టీస్ గానీ డబ్బులు డెఫినెట్ గా ఉంటుంది. కానీ ఒక పద్ధతి ఉంటుంది సార్. 70 ఈ గ్లోబలైజేషన్ మన్మోహన్ సింగ్ వచ్చింది రాకముందు ఎక్సైజ్ R&B మేజర్ ఇరిగేషన్ కలెక్ట్ చేస్తారు పర్సెంటేజ్, ఇంజనీర్లు, ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు సార్. ఇప్పుడు 1000 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది, వాళ్ళు ఇస్తే ఇప్పుడు మేఘా అటువంటి నవ్వై అటువంటి వీళ్ళు ఇస్తే చాలు కదా సార్. ఎలాంటి అటువంటి వాళ్ళు ఈ మన ఏదైతుందో అంటే రఫ్ భాషల దేంట్లో చెర్ల మన చేపలు పట్టాలి కానీ దేంట్లో పడతారనే భాష ఉంది. అది మాట్లాడడం మంచిగా ఉంటుంది అనుకోండి, పట్టినట్టు ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇది ఎంత సార్, ఒక్క చేపను కొడుతొస్తుంది సార్. ఇప్పుడు మొన్న శ్రీనివాసరెడ్డి గారికి మేఘాకి ఇచ్చిండు కొడంగల్. అటువంటి 1000 కోట్లు వస్తాయి. ఈ పర్సెంటేజ్ తోటి ఎంత అయితే సార్ ఇవన్నీ గమనిస్తే హైకమాండ్ కు డెఫినెట్ గా ఖచ్చితంగా ఏదైతుందో పార్టీ నడవాలా, పార్టీకి ఇవ్వాలా. ఇక్కడ పార్టీ నిర్మాణం ఉంటుంది, ఎలక్షన్స్ ఉంటుంది తప్పని. కాంగ్రెస్ అప్పుడు ఎంత ఇచ్చారండి కాంట్రాక్టర్? కాంగ్రెస్ వ్యక్తులు కూడా కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు కూడా 2-3% రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో అది 6 అయింది. 6 మళ్ళీ ఇండివిజువల్ వేరే PRS. ఇప్పుడు 12% అంటే ఏంది సార్? అది ఎక్కడ సార్? ఎస్టిమేట్స్ ఎక్కడ పోతాయి? సో కాంగ్రెస్ కొంత ఇవ్వాలి, దానికి తప్పేం లేదు. అది ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇది బజార్లో పడి వసూలు చేస్తుంది కదా సార్, అన్యాయంగా. ఇప్పుడు 6 పోయి డబుల్ అయిపోయింది, 12% అయింది. 12 ఇప్పుడు ఆ 12% మేజర్ కాంట్రాక్టర్ దగ్గర అంత తీసుకోరు అనుకోండి, 7 తీసుకుంటారు. కానీ ఈ బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లుల మీద తీసుకుంటున్నారు కదా, అది కదా ప్రాబ్లమ్. మీ చర్చ అంతా సోషల్ మీడియా గానీ, మెయిన్ మీడియా గానీ, ప్రింట్ గానీ, ప్రజల వాయిస్ ఇచ్చి ఇది ఏది బిల్లుల మీద. ఈ కాలేజీ, స్కూల్స్, ఈ పెండింగ్ బిల్స్, R&B ఇరిగేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది వాటి కోసం చాలా అన్యాయం. కానీ ఈ ఫీడ్బ్యాక్ హైకమాండ్ దాకా పోయి ఉండదా? జనరల్ గా కాంగ్రెస్ హైకమాండ్ కు ఈ ఫీడ్బ్యాక్ కాంగ్రెస్ హైకమాండ్ దాకా పోయి ఉండదా? వెంటనే కాంగ్రెస్ హైకమాండ్ దాకా ఈ ఫీడ్బ్యాక్ పోయి ఉండదా? మీరు అన్నట్టు బిల్లులకు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి తెలుసు ఎవరు తీసుకుంటున్నారా, మంత్రివర్గానికి తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు. కానీ దాన్ని ఏదైతుందో ఎలా కట్టవేయాలని ఏదైతుందో ఇది దాని మీద సీరియస్నెస్ అక్కడ డిస్కస్ జరిగినట్టు కనబడండి. కానీ వాళ్ళ దృష్టి కూడా వెళ్ళింది. ఎప్పుడో ఒక దే విల్ టేక్ ద యాక్షన్. ఖచ్చితంగా ఈమె పీరియడ్ లో ఏదైతుందో దాని మీద కూడా కొంత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈమె కూడా ఈమె దృష్టికి కొంతమంది కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇంపార్టెంట్ వాళ్ళు కానీ ఆమె కూడా టాక్ తీసుకొని హైకమాండ్ దీని మీద కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎంతో ఉంది అనేది నేను చెప్పలేను. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. దీని తర్వాత కొంచెం కట్టడి చేసి ఈ టాక్ ఏదైతుందో డైల్యూట్ చేయడానికి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేస్తుంది ఈమె ఒక రిపోర్ట్ మీద అనేది నేను అనుకుంటున్నాను. ఇండిసిప్లిన్